ఇస్సాకుని దీవించిన దేవుడు నన్ను నిన్ను దీవించలేడా? దీవించగలడు. కానీ ఇస్సాకు లాంటి హృదయం ఉండాలి, అబ్రహాము లాంటి హృదయం ఉండాలి. దేవుని పట్ల ఆశ, దేవుని రాజ్యం పట్ల ఆశ, దేవుని సంఘము పట్ల ఆశ, దేవుని గణపరచాలి, దేవుణ్ణి ఆయన గొప్పవాడాడు. ఎందుకు? యెహోవా ఆయన్ని ఆశీర్వదించాడు. అతడు ఎంత గొప్పవాడంటే అతడు మిక్కిలి గొప్పవాడు. హల్లెలూయా. మామూలు గొప్పదనం కాదు, మిక్కిలి చాలా గొప్పవాడయ్యాడు. గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. క్రమక్రమంగా మెట్టున గొప్పవాడయ్యాడు. అతనికి గొర్రెలు, ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. ఎంతగా దీవించాడండి చూడండి దేవుడు. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఎంతగా దీవించాడంటే లోకస్తులు, అన్యజనులు చూసి అసూయపడ్డారు. మనకు సమయం లేదు చూడడానికి, కానీ ఆ చివరి వరకు నువ్వు ఆ అధ్యాయం చదివితే ఏం గమనిస్తావు అంటే అసూయపడ్డమే కాదు, భయపడ్డారు కూడా. అందుకే ఆయన్ని తరిమేశారు. ఎందుకంటే ఒక పెద్ద సైన్యముగా, ఒక గొప్ప దేశముగా మారింది ఇస్సాకు యొక్క జనాంగము. ఇస్సాకు కింద ఉన్నటువంటి జనమంతా కలిసి ఒక గొప్ప దేశంగా పెరిగినందుకు ఆ గెరారు దేశ రాజు భయపడ్డాడు. తిరుగుబాటు చేసి మమ్మల్ని తీసేసుకుంటాడేమో మాదంతా అని చెప్పి మా నుంచి దూరం వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అనేక రోజుల తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి మాతో ఒక నిబంధన చేయి, నువ్వు మాకు హాని చేయవని. ఎందుకు? ఒక ప్రభుత్వము, ఒక రాజు ఇస్సాకు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మాకు హాని చేయనని వాగ్దానం ఇయ్యు, నువ్వు వాగ్దానమే కదా నిబంధన చెయ్యు అన్నారు. ఒత్తిడేశారు. నిబంధన చేశాడు ఇస్సాకు. కానీ ఏమంటున్నా, మనం మాట్లాడు మాట ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఎంతగా దీవించాడు ఇస్సాకుని. ఇస్సాకుని దీవించిన దేవుడు నన్ను నిన్ను దీవించలేడా? దీవించగలడు. కానీ ఇస్సాకు లాంటి హృదయం ఉండాలి, అబ్రహాము లాంటి హృదయం ఉండాలి. దేవుని పట్ల ఆశ, దేవుని రాజ్యం పట్ల ఆశ, దేవుని సంఘము పట్ల ఆశ, దేవుణ్ణి గణపరచాలి, దేవుని స్తుతించడమే నోటితోనే కాదు, క్రియలో. నీకు దేవుడు తలాంతులు ఇచ్చాడు, నీకు దేవుడు ధనాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు పలుకుబడినిచ్చాడు. ఇవన్నిటినీ వాడి నువ్వు దేవుని గణపరుస్తున్నావా? దేవుని రాజ్యం కట్టడానికి వాడుతున్నావా? ఎప్పుడు కూడా ఏ రకంగా నేను చూసి నా ప్రార్థన ద్వారా నా ఆస్తుల్ని ఇంకా పెంచుకోవాలి, నాకు ఇంకా 2 కార్లు ఉన్నాయి, ఇంకో 2 కార్లు కావాలి, ఇంకో 2 ఇళ్ళు ఉన్నాయి, ఇంకో 2 ఇళ్ళు ఉన్నాయి, నా బిడ్డ అమెరికా వెళ్ళిపోవాలి, ఇంకొక కుమార్తె ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. నీ ఉద్దేశము, నీ జీవితము, నీ ఆశయము, నీ అంతా కూడా నీ గురించే ఉంటే దేవుడు ఎందుకు దీవిస్తాడు? నిన్ను ఎందుకు దీవించాలి? గమనించండి. మనల్ని సృష్టించిందే ఆయన కొరకని వాక్యంలో we were created for his pleasure అని ఉంది. ఆయన సంతోషం కొరకు మనల్ని సృష్టించాడు. మన సంతోషం కొరకు దేవుడు అక్కడ లేడు. మనం ఎప్పుడైతే ఆయన సంతోషపడతామో ఆయన మనం సంతోషపడతాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఆస్ట్రేలియాకి నీ కొడుకు వెళ్ళడము, నీ బిడ్డ అమెరికా వెళ్ళడం తప్పని నేను అంటం లేదు. కానీ నీ జీవితాంతం అదే. ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా అదే అంశం. ఎప్పుడు సంఘానికి వచ్చినా దశంభాగం ఇచ్చినా, ప్రభువా నాకు ఇంకో ఇల్లు కావాలి, ప్రభువా నాకు ప్రమోషన్ కావాలి, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి. ఎప్పుడైనా ప్రభువా నేను ఇది ఇస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సంఘం కట్టబడాలి ప్రభా. ఈ సంఘాన్ని చూడండి ప్రభా, నేను ఇక్కడ సంఘస్తుడిని, గోడలు కట్టారు, సగం వరకే అయింది, ప్రభా నేను ఇస్తాను ప్రభా. ప్రభా మా పాస్టర్ గారు కష్టపడి అంతా తిరుగుతున్నాడయ్యా, ఆ స్కూటర్ చూస్తే ఇరిగిన స్థితిలో ఉంది ప్రభా, ఆయనకు నూతనమైన బైక్ కొనియాలని ఆశ ఉంది ప్రభా, లేకపోతే కారు కొనియాలని ప్రభా, ఎందుకంటే మీ సేవలో నీకు తోడై ఉండాలి ప్రభా. నేను కూడా మా పాస్టర్తో తిరిగి సేవ చేసి అనేకులకి దీవెనకరంగా ఉండాలి. ఆ ఆశ ఉందా నీ హృదయంలో? దేవుని గణపరచాలని ఆశ. ఎప్పుడైతే నువ్వు తన నీతిని, తన రాజ్యాన్ని వెతకవో దేవుడిని ఎందుకు ఆశీర్వదించాలి? అయితే ఒక మాట, నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు ముందు వెతికినట్టయితే నువ్వు ఆశించేవన్నీ కూడా నీకు కలిగిస్తానన్నాడు. అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వాటి వెంట వెళ్ళనక్కర్లేదు. వాటి గురించి గంటల తరబడి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఎక్కువగా ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? ఆయన్ని తెలుసుకోవడానికి,
ఆయన స్వరము వినడానికి, ఆయన హృదయ హృదయ శబ్దాన్ని తెలుసుకోవడానికి, తాకిడి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో? ఇశ్రాయేల్ జనాంగం గురించి మాట్లాడుతూ వారు దేవుని అద్భుతాలు ఎరిగారంట, కానీ మోషే దేవుని హృదయాన్ని ఎరిగిన వాడంట. అందుకే మోషేతో ఎక్కువ మాట్లాడాడు దేవుడు. వారు అద్భుతం జరిగినప్పుడల్లా హల్లెలూయా అని మనలాగా కేకలు వేస్తూ, దుంకుతూ, జంప్ చేస్తూ, చప్పట్లు కొడుతూ, దేవుడు లాంటి అంత గొప్ప దేవుడు లేడు అని పలికి ప్రకటన చేసి పాటలు రాశారు. కానీ ఎప్పుడైనా ఒక కష్టం రాగానే ఎక్కడున్నాడండి దేవుడు, దేవుడు నిజమైన ప్రేమ కలిగిన వాడైతే ఈ విధంగా చేస్తాడా అని దేవుడిని దూషించి, దేవుడిని ప్రశ్నించి, దేవుడిని మరి అభ్యంతరపడి, మరి దేవుడిని తప్పుగా మాట్లాడి ఈ విధంగా ప్రవర్తించారు. అద్భుతాలు జరిగినప్పుడు దేవుని స్తుతించడము, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దూషించడం, ఈ రకమైన క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. అందుకే దేవుణ్ణి తెలుసుకోలేరు. ఎప్పుడు కూడా ఏమనుకుంటారు, దేవుడు ఎవరంటే నా అక్కర్లు తీర్చేవాడు, నా ఇబ్బందుల నుంచి విడిపించేవాడు, నాకు జీతం ఎక్కువ ఇచ్చేవాడు, నా వ్యాపారాన్ని పెద్దగా చేసేవాడు, నా బిడ్డలను దీవించి వారికి మంచి వివాహాలు అవ్వాలి, వారి బిడ్డలకి వివాహాలు అవ్వాలి, వారు వేరే దేశాల్లో బ్రతకాలి, వారికి అనేక మంది ఇల్లు ఉండాలి, కార్లు ఉండాలి. ఇందుకే ఉన్నాడు దేవుడు. అందుకేనా నువ్వు బతికేది? నీ బ్రతుకు ఒక అర్థం ఉందా? నీ జీవితానికి ఒక అర్థం ఉందా? ఎందుకు జీవిస్తున్నాం మనం? మనంతట మనం జీవిస్తూ మనంతట మనం మిద్దలు కట్టుకొని మేడలు కట్టుకొని జీవించడానికా? కాదు, ఆయన గణపరచడానికి, ఆయన సంఘం, ఆయన రాజ్యం కట్టడానికి, ఆయన సంఘాన్ని బలపరచడానికి, అనేకుని దేవుని రాజ్యంలోకి తీసుకొని వచ్చి వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని స్థిరపరుస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, దేవునిలో ఈ విధంగా రాజ్యాన్ని కడుతూ ముందుకు నడవాలి. ఆ ఉద్దేశము మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా మనం దేవుని వెంబడిస్తామో, ఎప్పుడైతే దేవుని మనం ఆశిస్తామో, ఎప్పుడైతే ఆయన హస్తం మన మీద ఉండి ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుందో, అప్పుడు మనం గొప్పవారిగా దీవిస్తాడు దేవుడు. ఎంతగా అంటే ఇతరులు మనం చూసి అసూయపడే విధంగా. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి, ఎవరైతే దేవుని యొక్క సమృద్ధిని బహుగా ఆనందించి అనుభవించాలని ఆశిస్తున్నారో, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం మర్చిపోకూడదు. అదేంటో తెలుసా? దేవుని వాక్యంలో దశమ భాగం గురించి. ఈ రోజుల్లో కూడా అనేక మంది దశమ భాగం గురించి చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఒక్కసారి ఇది చదువుకొని మలాకి గ్రంథంకి వెళ్దాం. ఎందుకంటే చూడండి, గమనించండి, అనేక మంది క్రైస్తవులు ఈ రోజుల్లో కూడా ఏమంటున్నారంటే, అదంత అంత ప్రాముఖ్యమైన విషయం కాదండి. నేను దేవునిలో మరి సంఘానికి వెళ్తూ ఉన్నప్పుడు, చిన్నప్పుడు కూడా చాలాసార్లు గమనించాను, జనము ఎప్పుడైనా దేవునికి అర్పణలు ఇచ్చే సమయం వచ్చినప్పుడు మనం దాన్ని మన జేబులో ఉన్న అతి తక్కువ విలువైనటువంటి నాణెమో, లేకపోతే ఒక రూపాయలో, 2 రూపాయలు, 1 రూపాయి, 10 రూపాయలు అవి ఇచ్చేవారు. అది కూడా సనుక్కుంటూ. ఎందుకు అలాగా అని ఆలోచించాను. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జ్ఞానము లేక కూడా వారికి బోధ లేదు దాని విషయం, అందుకు కూడా ఇచ్చి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే నన్ను దేవుడు ఈ యొక్క విత్తుట, కోయుట, దశమ భాగము వీటి ఈ అంశాల మీద నాకు అవగాహన ఇచ్చాడో, అప్పటి నుంచి నేను ఎంతో విడిపించబడ్డాను. ఈ యొక్క అంశంలో ఎంతగానో దీవించబడ్డాను. జనలారా వినండి, కొద్దిమంది ఏ విధంగా ఆర్గ్యూ చేస్తారంటే, విమర్శిస్తూ ప్రశ్నిస్తూ ఉంటారంటే, ఈ దశమ భాగం అనేదండి మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేము, మనం కృపాయుగంలో ఉన్నాము. కాబట్టి ఈ కృపలో మనం ఇచ్చే అవసరం లేదు దశమ భాగం అంటారు. దీన్ని 2 డిస్పెన్సేషన్స్గా మాట్లాడతాం. డిస్పెన్సేషన్ అంటే తెలుగులో నేను చూస్తే ఏమొచ్చిందంటే ధర్మ వ్యవస్థ అంట. డిస్పెన్సేషన్ అంటే ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా, ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. యేసు ప్రభు వచ్చే వరకు మోషే నుంచి డిస్పెన్సేషన్ ఆఫ్ లా అంటాం, అంటే ధర్మశాస్త్ర ధర్మ వ్యవస్థ. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఉన్నది ఏంటంటే కృప ధర్మ వ్యవస్థ. ఈ
కృప అనేటువంటి ఈ ధర్మ వ్యవస్థలో జీవిస్తున్న ఈ కాలంలో దశమ భాగం ఇవ్వడం అవసరం లేదు అని బోధించేవారు అనేకులు ఉన్నారు. ఎందుకంటే దేవునికి ఇవ్వడం ఎలా తప్పించుకోవాలనే హృదయం ఉంది కాబట్టి వారికి. ఎలాగా తక్కువ ఇస్తే మంచిది, ఇవ్వకుండా ఉంటే ఇంకా మంచిది అనేటువంటి హృదయం కలిగిన వారు అనేకులు ఉన్నారు. అందుకే ఎప్పుడైనా ఇవ్వడం గురించి వస్తే, లేకపోతే దేవునికి అర్పణలు ఇచ్చే సమయం వచ్చినా దాని గురించి బోధిస్తుంటే అనేకులు విమర్శిస్తూ ఉంటారు. ఈ రకంగా బోధించేటువంటి బోధకులు నాలాంటి వారిని అనేకులు విమర్శించారు. ఎన్నో యూట్యూబ్ మీద కూడా కొద్దిమంది మాట్లాడారు నా గురించి అగెన్స్ట్గా. సో ఐ డోంట్ కేర్, ఎవడు మాట్లాడితే నాకెందుకు. వాక్యంలో ఉందా లేదా, అది నేను అనుభవిస్తున్నానా లేదా, ఎవరినో మెప్పించాలని లేకపోతే అందరూ కూడా నాకు ఫేస్బుక్లో లైక్ కొట్టాలనే ఆశ నాకు లేనే లేదు. యేసు ప్రభు ఈ రోజుల్లో జీవిస్తుంటే ఆయన ఫేస్బుక్ మీద ఉంటే అందరూ లైక్ కొట్టేవారా? కొట్టేవారు కాదు. అనేకులు డిస్లైక్ కొట్టేవారు, చూసేవారే కాదు ఆయన పేజీని. ఎందుకంటే మనము జీవించేది మన కొరకు కాదు, యేసు ప్రభు కొరకు జీవించాలి. తన వాక్యము నిమిత్తమై జీవించాలి, తన ఘనత నిమిత్తమై జీవించాలి. ఆమేన్. చూడండి, కాబట్టి ఎవరు విమర్శించినా నాకు ఏమీ అభ్యంతరం లేదు. ఎంతనా విమర్శించుకోండి, ఎంతనా మాట్లాడండి. నేను వారికి జవాబు ఇవ్వడానికి లేను. నేను ఇక్కడ దేవునికి జవాబు ఇవ్వాలి. దేవుడు నాకు ఎవరినైతే అప్పగించాడో వారికి వాక్యం బోధించమని, వారి వారి మేలు కొరకు నేను బోధిస్తున్నా. వారి ఎవరో నన్ను హర్షించాలని, నేను గొప్పవాడినని, నా పేరు ప్రఖ్యాతులు రావాలి, ఈ ఉద్దేశమే లేదు, అవసరం కూడా లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి జనులారా వినండి, నేను నాకు తెలిసినప్పటి నుంచి యవ్వన కాలం నుంచి కూడా దశమ భాగము దేవునిది అని నేను విన్నాను. కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత లేకపోతే దానిలో ఉన్న దీవెన నాకు ఎక్కువగా తెలియదు ఆ సమయంలో. కానీ దశమ భాగము దేవునిది అని తెలిసినప్పటి నుంచి కూడా దశమ భాగం దేవునికి ఇచ్చేవాడిని. మతపరంగానండి అయి ఉండొచ్చు, అవగాహన లేకుండా ఇచ్చాను, అర్థం తెలియకుండానే ఇచ్చాను, కానీ ఇచ్చాను. సనుగుతూ ఇవ్వలేదు, ఇచ్చాను. అయితే ఈ దశమ భాగం ఇవ్వడంలో ఉన్నటువంటి ధన్యత, విలువ అని తెలిసినప్పుడు మనం ఇంకెన్నడూ మనం సనగము గుణగము కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం ఇస్తాం దేవునికి. కాబట్టి దాని గురించి ధ్యానిద్దాం కొద్దిగా. మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయంకి వెళ్దాం. 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. చూసారా, మీరు నా నుంచి దొంగిలించారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును. ఆగండి, దేనిలో దొంగిలించామయ్యా నీ దగ్గర నుంచి ప్రభుని అడిగితే దేవుడు రెండు చెప్తున్నాడు, రెండు ఏరియాస్. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలితిరి. చూడండి, మనము దొంగిలించుడా అంటే ఏమనుకుంటామంటే, ఈ సెల్ ఫోన్ ఉంది, అది ఎవరిదో అయి ఉండొచ్చు. ఇది నేను వచ్చి అది తీసేసుకుంటే అది దొంగతనం. చెప్పకుండా తీసేసుకొని ఆయనకి తెలియకుండా ఉండడం దొంగతనం అంటాం. ఇక్కడ నేను నీ దగ్గర ఏం దొంగిలించానయ్యా అంటున్నావు. గమనించండి, ఇక్కడ నీవు దేవుడి నుంచి ఏం తీసుకున్నావు అని దొంగ అంటున్నాడు దేవుడు. నువ్వు ఇవ్వకపోవడమే దొంగతనం అంటున్నాడు. ఏమి ఇవ్వకపోవడము? దశమ భాగము, నీ ప్రతిష్ఠిత అర్పణ. ఎందుకంటే ద టైత్ ఈజ్ మైన్ అన్నాడు దేవుడు. అంటే దశమ భాగం నాది. లేవికాండంలో ఉంది, దశమ భాగం నాది అన్నాడు. నాది అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయనకి హక్కు ఉందన్నమాట. కానీ నాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం ఉద్దేశిస్తున్నాడు? నేను న్యాయవంతుడినైతే, భయభక్తులు కలిగినంటే దేవుని పట్ల నన్ను నమ్ముతున్నాడు దేవుడు, ఆ ఇచ్చిన దాంట్లో తీసి తిరిగి ఆయనకి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నా స్నేహితుడే లేకపోతే నాకు పరిచయమైన వాడు, నాకు అర్జెంటుగా ఎక్కడికి వెళ్తుంటే నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాం. స్నేహితుడు తెలిసినవాడు కాబట్టి ఇస్తాడు. నేను వాడుకొని అసలు తీసుకోనట్టే ప్రవర్తిస్తుంటాను. అడిగినప్పుడు నేను ఎప్పుడు తీసుకున్నాను?
చూసారా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన జోబిలో ఉంచి నేను తీసుకోలేదు, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి దోచుకోలేదు. కానీ ఆయన ఇచ్చింది నమ్మి ఇచ్చాడు. ఎందుకు? మంచివాడు, నా స్నేహితుడు, తిరిగిస్తాడు అని. నేను తిరిగి ఇవ్వకపోవడం కూడా దాన్ని ఏమంటున్నాడు? దొంగతనం అంటుంది వాక్యం. అనేకులు అప్పులు అడుగుతుంటారు సంఘంలో ఒకరినొకరు. సంఘాల్లో క్రైస్తవులు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వరు. కొద్ది కాలం తర్వాత సంఘం మానేస్తారు. ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే సిమ్ మార్చేస్తారు. నువ్వు దొంగవి. విన్నావు కదా? నీవు దొంగవి. నువ్వు దొంగగా ప్రవర్తిస్తూ గంటల తరబడి ప్రార్థిస్తే దేవుడు ఎందుకు ఆలకిస్తాడు నీ ప్రార్థన? నువ్వు బాగా ఉపవాసం ఉంటే ఎందుకు ఆలకిస్తాడు దేవుడు? దొంగని ఎలా దీవించగలడు దేవుడు? తన వాక్యానికి విరుద్ధంగా పనిచేయగలడా దేవుడు? నిన్ను ఎంత ప్రేమించినా దేవుడు తన వాక్యాన్ని ఉల్లంఘించడు. కాబట్టి అర్థం చేసుకో, నీకు ఇచ్చాడు దేవుడు. ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు నమ్ముతున్నాడు. ఏమని? నీవు ఆ దశమ భాగం ఆయనకి తిరిగి ఇస్తావని. నీవు ఆ దశమ భాగం ఇవ్వడంలో ఏం వ్యక్తపరుస్తున్నావు? దేవా, నువ్వు నన్ను నమ్మగలవు నాయన. అబ్రహామా, నీ కుమారుని ఇవ్వు అన్నాడు. ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకు తెలుసు నువ్వు చేసిన క్రియని బట్టి నేను నిన్ను నమ్మగలను అన్నాడు దేవుడు. అందుకు నేను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. జనులారా వినండి, ఎప్పుడైతే ప్రతి విషయంలో ఏదో నాకు వచ్చే జీతమే కాదు, దేవుడు ఎవరో వచ్చి నన్ను దీవిస్తారు, ఎవరో వచ్చి నాకు ఒక బహుమానం ఇస్తారు, లేకపోతే ఒక గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే బర్త్డే గిఫ్ట్ వస్తాయి, ఏమి అందుకే ఇంగ్లీష్లో మన టైత్ ఆఫ్ యువర్ ఇంక్రీజ్ అని ఉంది. నాట్ ఆఫ్ యువర్ శాలరీ, జీతం అనలే, ఇంక్రీజ్. నీ యొక్క అంతా రాబడి అంతటి మీద కూడా నీ దశమ భాగం ఇవ్వాలి దేవునికి. ఏదో బలవంతాన కాదు, హృదయపూర్వకంగా. ఎందుకు? ఆయనది. ఆయన ఇచ్చాడు నా చేతికి. నా హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. అక్కడ ఏం చేశాడు? అబ్రహాం యొక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈ పరిస్థితిలో కూడా నువ్వు ఇస్తావా లేదా? నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు? ఆ ధనాన్ని ప్రేమిస్తున్నావు, ఆ అంశాన్ని పదో వంతుని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రభా నువ్వంటే నీలాంటి వాడు లేడు ప్రభా అని గొప్ప పాటలు రాసేస్తుంటాం, పాడేస్తుంటాం, ఏడ్చేస్తుంటాం. కానీ ఆ దశమ భాగం మనమే తినేస్తుంటాం. దొంగవి. నేను అంటాం లేదు, దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. సమయం అయిపోయింది. ఇక్కడ మొదలు పెడదాం వచ్చే వారం. హల్లెలూయా. దశమ భాగం నుంచి మాట్లాడదాం. కానీ అర్థమైనట్టుంది మీకు, దేవునికి మన దశమ భాగం మీద హక్కు ఉంది. అన్నీ ఆయనే ఇస్తాడు మనకి. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన అందుకు ఆయన గొప్పవాడాయను. ఆయన ఆశీర్వాదంని పొందడానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఇది విధేయతకి సంబంధించిన అంశం కాబట్టి జాగ్రత్తగా గమనిద్దాం వచ్చే వారం. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మరి జనులారా వినండి. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా
అదంతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు ఆచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.